ఆడిట్ నుంచి చాలా బాగుపడినాం సార్ మేము. ఆడిట్ ఉంటేనే మాకే, లేకుంటే మా జీవితమే నాశనం సార్. ఆడిట్ అంత మంచిది సార్, మాకు సౌకర్యం ఉంది ఆడిట్ నుంచి. ఆడిట్ మాకు కావాలని సార్ మేము చేసింది. అంటే 2021 తర్వాత ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులు కూడా ఆగిపోతున్నాయి, ఇక ఈ సంస్థ మూతపడిపోతుందని ప్రచారం జరిగింది. మీ వాళ్ళు కూడా చాలా మంది భయపడిపోయారు, ధర్నాలు కూడా చేశారు. భయపడినాం సార్ మేము, చాలా మంది భయపడినాము, ఎదపడినాం కూడా. అది లేదంటే మా జీవితమే లేదు ఇంకాని లెక్క. అప్పట్లో ఏమంటే మేము అప్పటి నుండి అప్పటి వరకు బాగుండలేదు సార్. మేము అది వచ్చిన వాటి నుండి బాగా అట్లా అభివృద్ధి అయినాము. సంఘాల తరఫున బాగుండాము. సంఘాలు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంది, దాంట్లో ఉపయోగించేదానికి కానీ ఉంది సార్ మాకి. అంటే నారా లోకేష్ గారు ఈ ఆర్డిటి ఎక్కడికి పోదు, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడతాను, నిలబెడతాను అని చెప్పి మీకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడారు. ధన్యవాదాలు సార్ లోకేష్ గారికి, తెప్పించిన దానికి మాకు రిటర్న్ ఆయనకి, కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు. మేము ఆడిట్ వచ్చినాక సార్ నేను చిన్నప్పటి నుంచి ఆడిట్లోనే చదువుకున్నాను సార్. అన్నము పప్పు 5వ తరగతి వరకు నేను చదువుకున్నాను సార్. మళ్ళీ నా కూతుర్లు నా ఆడిట్లోనే 5 మందిని చదివించి ఎంతో కష్టపడి పాపను కానీ ఉద్యోగం చేపించుకున్నాను సార్. ఆడిట్ తరపునే నేను ముందుకు వెళ్ళినాను సార్. ఆడిట్ తరపునే మేము బాగుపడినాం, కానీ మేము హాస్పిటల్ లేదు అనే సమయంలోనే చాలా బాధపడినాం సార్. చాలా నారా లోకేష్ గారు ఎంతో మేమే రుణపడి ఉంటాం సార్. మాకు హామీ ఇచ్చినాడు కాబట్టి మాకు ఎంతో మేలు చేసినాడు సార్. నా మాట నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయునికి, నారా లోకేష్ గారికి ఎప్పుడు మేము రుణపడే ఉంటామని నేను చెప్తున్నాను సార్. నా హృదయపూర్వకంగా వందనాలు సార్. మళ్ళా తరపున ఇంకా మేము బాగుపడాలంటే ఆర్డిట్ ఉంటేనే మేము బాగుపడతాం. కానీ సార్ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయునికి, పవన్ కళ్యాణ్కి, మోడీ గారికి ప్రతి ఒక్క నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు సార్. 2021 వరకు కూడా ఆర్డిటి సేవలు ఎక్కువగా అందించింది, కానీ 2021 తర్వాత ఏం అందించలేదు సార్. భయపడినారు. ఆర్డిటి పోతుంది, హాస్పిటల్ ఉండదు, మనకి ఏది రాదు అని చెప్పినారు. మేమనుకొని ధైర్యంగా ఎక్కడా పోదు, మనం పోరాడదాం, ధర్నాలు పోదాం చేస్తామని అనంతపురం పోయి మేము ధర్నాలు కూడా ఎండ్లో కలెక్టర్ ఆఫీస్తో పోయినాం, చేసినాము. చేసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ పాదయాత్రలో చెప్పినాడు నేను చేస్తాను. పాదయాత్రలో కాకుండా హామీ ఇచ్చినాడు, మీ ఆర్డిటి బీద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ మీకు అన్యాయం చేయము, నేను పోరాడి నేను ఏదన్నా చేస్తానని చెప్పినాడు. ఆ మాట చేసినాడు, మాకు ఆ మాట చేసినాడు. ఇప్పుడు ఆర్డిటి వచ్చిందని మేము చాలా సంతోషపడుతున్నాము. మాకైతే ఆర్డిటి పోయింటే సార్ మా పిల్లలు మేము బాధపడాల్సి ఉంది సార్. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మాకెంత ఖర్చు వస్తుంది సార్, ఎంతమందిని చంపుకోవాలనో తెలీదు. ఈరోజు హాస్పిటల్ కానీ మాకు అన్ని సౌకర్యాలు అందించాలని మేము కోరుకొని నారా లోకేష్ కానీ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. నారా లోకేష్ గారు ఇంత పోరాడి మాకు చేసిన దానికి ఆ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఆర్డిటి సంస్థ ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? మన ఆర్డిటి సంస్థ లేకుంటే కొన్ని కుటుంబాలే మన అనంతపురం జిల్లాలో ఇబ్బందులు పాలైపోతున్నాయి సార్. దానికి మనము పొరపాటు చేసేది ఏమంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుండి రెన్యువల్ కాలేదు కాబట్టి మనకు ఆర్డిటి సమస్య లేకుండా పోయిండేదంటే ఇప్పుడు ఇంకా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఇప్పుడు రెన్యువల్ చేసిన దాని మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇక్కడ రైతులకు కూడాను సార్, చిన్నకారు సన్నకారు రైతులకు కూడా చెక్ డ్యాములు కానీ మామిడి చెట్లకు కానీ వాళ్ళే 3 సంవత్సరాల వరకు నీళ్లు పోసి కాపుకి వచ్చినాక మనకు అప్పగిచ్చినారు. బీదోళ్ళకి ఏమీ లేకోకుండా అంతా వాళ్లే చేస్తారు సార్. ఇప్పుడు మన ఆర్డిటి హాస్పిటల్ ఉంది కదా సార్, అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లెక్క చాలా అవుతుంది. ఉన్నోళ్ళు అయితే పోతారు, లేనోళ్ళు పోలేపరు కదా సార్. అందుకోసము మనకు ఆర్డిటి సమస్య ఉండే తీరాలని చెప్పేసి కొన్ని ధర్నాలు కూడా చేసినాం సార్. మేము చాలా ధర్నాలు చేసినాము. మనము ప్రయత్నం చేసి మోడీతో కూడా బదమని కూడా మేము మహిళలు మాట్లాడుకున్నాం సార్. మోడీతో పోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆర్డిటి సిబ్బంది అనంతపురం జిల్లాలో లేకుంటే చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటాము. చదువులు కానీ ఇండ్లు కానీ వికలాంగులు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి అమ్మా నాన్న లేకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసము మాకు చేసే తీరాలని కూడా మనం గట్టిగా ఆడ కూర్చోవాలనుకున్నాం సార్. మేము ఎన్ని రోజులన్నా కానీ ఒప్పుకునే వరకు కానీ మోడీతో మనం కూర్చొని సాధించుకొని రావాలని కూడా మేము మహిళలు కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లోకేష్ బాబు మాట్లాడినాడు, లేదు సార్ మాకు అనంతపురం జిల్లా, కరూరు జిల్లా మనకు ఆడిట్ సిబ్బంది ఉండాలా, ఆడిట్ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఉంటేనే మనకి ఎస్సీలకి బీసీలకి అందరికీ మేలు చేస్తారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనా మాకు చేయాలంటే అని చెప్పేసి ఆ లోకేష్ బాబు గట్టిగా కూర్చొని తలకే అది సాధించుకొని వచ్చినారు. మాకు చాలా సంతోషం సార్, చాలా సంతోషం. మాకు ఇక్కడ ఈ గ్రామంలో సార్ మాకు
ఆర్టీటీ మాకు బాగా సాయం చేసింది. మేము మా వయసులోను మా పిల్లలను బాగా చదివించినారు. మాకు ఇండ్లు ఇచ్చినారు, బాత్రూమ్లు కట్టించినారు. ఆ చేనులో మేము రాళ్ళు ఏరేపించుకుంటాము, చేనులు కానీ బాగా అసం చేసినారు ఆర్టీటీ తరఫున. అప్పుడు రైతు పని చేపించుకుంటాము. మా చేనులో బాగా చెట్లు గుట్లు అన్నీ ఉంటే బాగా అసం చేసినారు. అప్పుడు పుణ్యాత్కుల వాళ్ళకు ముక్కల వాళ్ళకి నమస్కారం చేయాల ఆర్టీటీ తరఫున. ఇవి లేదని మళ్ళీ మాకు భయం అయిపోయింది. మేము ధర్నా చేసినాము. ధర్నా చేసినాక మళ్ళాను చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆ తండ్రికి నమస్కారం వందనాలు. మళ్ళీ ఇప్పుడు మళ్ళాను మీకు ఇచ్చినామమ్మా, ఏం లేదు భయపడొద్దని చెప్పినాడు ఆ సారు. చెప్పేదానికి మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. మా పిల్లలకి కానీ మాకు కానీ అంతకు ధైర్యం వచ్చింది మాకు ఇప్పుడు. సార్ ఆడిట్ తిరిగి వచ్చింది మాకు వందనాలు. సంతోషం సార్, మాకు వందనాలు. మీ పేరమ్మా? సార్ నా పేరు నాగలక్ష్మి సార్, మా ఊరు పాలవాయి. అవును సార్. అమ్మ, మీకు ఆర్డిటి సంస్థ అనంతపురంలో ఏం చేసిందో అవన్నీ తెలుసమ్మా మీకు? తెలుసు సార్. మేము ఆర్డిటి అంటే మేము పుట్టినప్పటి నుంచి మాకు ఆర్డిటీనే సార్ అన్నీ. మాకు చిన్నప్పుడైతే ఇంకా అసలు ఆర్డిటి స్కూల్ అంటే బట్టలు, బుక్కులు, పలకలు అన్నీ మొత్తం స్కూల్కి అన్ని ఏం మెటీరియల్ అయితే అవన్నీ మాకు పిల్లలందరికీ ఇప్పుడు మా పిల్లలకు కానీ అది అందింది సార్. కొన్ని రోజులు కొంచెం మధ్యలో నిలిచిపోయింది అంతాను. మళ్ళీ తర్వాత నిలిచిపోయిందమ్మా 2021లో నిలిచిపోయింది సార్. సో అప్పుడు నిలిచిపోయిన దగ్గర నుంచి ఎవరెవరు ఏమి ఇబ్బంది అంటే ఆడిట్ ఎటువంటి ఇబ్బందులు పడిందంటే ఏం చూస్తారమ్మా? సార్ అప్పుడు నిలిచిపోయింది అప్పటి నుంచి ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగా చాలా మాలాంటి పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడినారు సార్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకునేంత స్తోమత మాలాంటి పేదవాళ్ళకి లేదు. అంటే ఆర్డిటీకి అయితే ఎప్పుడన్నా పోవచ్చు మేము. నైట్ టైం కానీ మాకు బాగాలేదంటే ఆర్డిటీ ఉందనే ధైర్యం ఉంది సార్. మా ఇంట్లోనే ఆ పాపకి అపెండిక్స్ అయింది సార్. ఈ పాపకి అపెండిక్స్ అయింది. మేము నైట్ టైం మేము ఎక్కడ పోవాలో తెలియదు అసలు. మాకు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పోవాలో అనేది మాకు ప్రైవేట్ హాస్పిటల్ అనేది తెలియదు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వేరే ఆర్డిటీనే కదా మాకు ఇక్కడ ఆర్డిటీకి పోతుంటామే. అప్పుడు రెన్యువల్ కాకుండా ఇంకా బాగా జరిగేసారి అక్కడే పోయి చూపించుకుంటుంటామే. ఇంకా ఆర్డిటీ నిలిచిపోయినప్పటి నుంచి ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిన్నాము. చాలా మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడినారు సార్. అవును సార్. ఇప్పుడు ఆర్డిటీ మీకు వ్యక్తిగతంగా ఏమేమి లబ్ధి చేసిందమ్మా? ఆర్డిటీ నుంచి మేమేం బెనిఫిట్స్ పొందారు ఇప్పటిదాకా? సార్ మాకు ఇండ్లు ఇచ్చినారు సార్ మాలాంటి పేదవాళ్ళకి. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఆర్డిటీ కట్టించిందేనా? లేదు సార్, ఇదంతా ఆర్డిటీ ఇల్లే మాది. మాకి మా అత్త వాళ్ళకి మాకందరికి ఆర్డిటీ ఇల్లు లబ్ధి పొందినాం సార్. మళ్ళీ ఆరోగ్యపరంగా మాకు హాస్పిటల్ చూపించుకుంటున్నాం సార్. విద్య గురించి అయితే ఇంకా ఆర్డిటీ స్కూల్ ఇక్కడ స్కూల్కి మా పిల్లలు స్కూల్కి పోతున్నారు సార్. సో మొత్తం మీకు సంస్థ ఆర్డిటీ సమకూర్చింది కదా? ఆర్డిటీ నుంచి అయితే ఆర్డిటీకి అయితే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మీకు ఇంత చేసిన ఆర్డిటీ 2021లో రెన్యువల్ ఆగిపోయింది అనుకున్నప్పుడు మీకేమనిపించింది అసలు అప్పుడు? సార్ మాకు ఆర్డిటీ లేకుంటే అసలు మేము ఆరోగ్యపరంగా చాలా దెబ్బతింటాం అనేది మాకు స్పష్టంగా అర్థమైంది సార్. అంటే చాలా బాగాలేకుంటే ఇంక మేము ఎక్కడ పోవాలో అనేది డబ్బు ఖర్చు పెట్టుకునేంత స్తోమత మాకు లేదు కదా సార్. మళ్ళీ రెన్యువల్ అయ్యిద్ది అనుకున్నారమ్మా మీరు అప్పుడు? సార్ మధ్యలో లోకేష్ బాబు సార్ చెప్పినప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. ఇక్కడ కళ్యాణదుర్గని వచ్చినప్పుడు సార్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చింది సార్ ఒకసారి కనకదాస్ విగ్రహం గురించి సార్. అప్పుడు ఏం చెప్పారమ్మా ఆయన? FCRA రెన్యువల్ చేపిస్తాము, మాట్లాడతాము అంటే. అంతకుముందు 2021లో ఆగిపోయింది కదా. 2021 నుంచి 2024 మధ్య ఉన్నటువంటి అంటే ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరన్నా వచ్చి ఆర్డిటీకి మేము అప్రూవల్ తీసుకొస్తాం FCRAకి సంబంధించి ఎవరైనా హామీ ఇచ్చారా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడారా కనీసం? ఎవరు చెప్పలేదు సార్ మాకు, ఎవరు చెప్పలేదు. సార్ ఒక్కడే మాకు హామీ ఇచ్చినాడు. అప్పటి నుంచి మాకు రెన్యువల్ అవుతుంది, FCRA మళ్ళీ పునరుద్ధరించుకుంటుందని మాకు రొంత ధైర్యం వచ్చింది. రొంత ప్రశాంతంగా అట్లా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు లోకేష్ గారు చెప్పినప్పుడు కొంచెం మీకు ధైర్యం వచ్చింది అంటే అప్పుడు నమ్మారు మీరు కనీసం చేపిస్తున్న మాట నమ్మకం కలిగిందా? పోనీ నమ్మకం కలిగింది సార్. సార్ చెప్పినప్పుడు ఇంకా ఆర్డిటీ మళ్ళీ యథాస్థితికి వస్తుంది. ఎప్పుడైనా మాకు చూపించుకొచ్చి ఎక్కడైనా ధైర్యంగా పోవచ్చు. మా పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అలాంటి పేదవాళ్ళు ఇంకా నిరుపేదలంతా చూపించుకోవచ్చు అనే ధైర్యం వచ్చింది సార్. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డిటీకి FCRA రెన్యువల్ అయితే వచ్చింది. ఇప్పుడు మరి మొత్తానికి లోకేష్ గారు చెప్పిన మాట నెరవేర్చుకున్నారు. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంబంధించి మీకు ఏమనుకుంటున్నారు మీరు? సార్కి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా తరపు నుంచి మాలాంటి నిరుపేదల తరపు నుంచి సార్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్కి చాలా రుణపడి ఉంటాం సార్ లోకేష్ బాబు సార్ గారికి. ఢిల్లీలో కష్టపడి ఆ సార్ చేపించినాడు సార్. సో మళ్ళీ మీ ఆర్డిటీ మీకు వచ్చింది. ఇప్పుడు మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. అది పండుగ మాదిరిగా చేసుకుంటున్నాం మా పల్లెల్లో అయితే. పండగ కారణం ఎవరమ్మా? లోకేష్ బాబు గారు సార్. అవును సార్. మరి లోకేష్ గారికి ఏం చెబుతారు మీరైతే? మా ఆర్డిటీ మళ్ళీ మాకు ఇచ్చినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.